నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం చూసుకోవాలి అనుకుంటే అండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 7. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక చూసుకోవాలి అనుకుంటే 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు 7వ తేదీ పుట్టిన వాళ్ళ లక్షణాలు చెప్తాను. 7వ తేదీ పుడితే చాలు, నెల ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్ కావచ్చు, జనవరి కావచ్చు, క్వాలిటీస్ అన్నీ సేమే ఉంటాయి. ఇయర్ ఏదైనప్పటికీ 7న పుడితే కేతు ప్రభావం వల్ల చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు. కేతు భగవానుడు దీవెనలు ఉంటాయి 7th మీద. సో యూజువల్గా 7th బార్న్ ఆర్ వెరీ వెరీ క్లెవర్. వీళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి, టీచర్ ముందు చేయగట్టుకొని ఉండగలరు. సో కింద వీళ్ళు 9th క్లాస్ 7th క్లాస్ పిల్లల్ని దబాయించడం తెలిసి ఉంటుంది. అంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా నడుచుకోవాలి, బాస్ దగ్గర ఎలా చేయగట్టుకోవాలి, వీళ్ళ కింద ఎంప్లాయీస్ని ఎలా దబాయించాలి, అంటే మన కింద పనిచేసే వాళ్ళని దబాయించాలి. వాళ్ళ దగ్గర మనం చేయగట్టుకుంటే బాగుండదు, మన బాస్ దగ్గర చేయగట్టుకోవాలి. వాళ్ళు ఏం చెప్పినా ఎస్ అనాలి. ఈ 7th పుట్టిన వాళ్ళకి ఇవన్నీ బాగా పుట్టుకతోనే ఇవన్నీ నొప్పుంటాయి, ఇవన్నీ నేర్చుకొని ఉంటారు. ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఎప్పుడు ఎక్కడ తగ్గాలి. కత్తి పట్టుకొని ఎవరైనా వచ్చి పొడి చేస్తా అంటే పొడి చేయని చెప్పకూడదు, సారీ అన్న అనాలి. సో ఈ 7th పుట్టిన వాళ్ళకి ఒళ్ళంతా తెలివి ఉంటుంది. ఆ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలి, చుట్టూ సమస్యలు చుట్టుముట్టిన ఎంట్రుకు వాసన తప్పించుకొని బయటకు వచ్చి విజయాన్ని సాధించే వాళ్ళే 7న పుట్టిన వాళ్ళు. సో 7th పుట్టిన ఎంఎస్ ధోని ఓటమి అంచున ఉంచి జట్టుని ఎలా గెలిపించాలి, 2 బాల్లో 3 రన్లు ఉంటాయి, 3 బాల్లో 3 రన్లు ఉంటాయి, పక్కా ఓడిపోతాం మ్యాచ్ అనుకుంటాం. ధోని ఎత్తులేసి జట్టును గెలిపించి, సో ఆయన 7న పుట్టినారు. సో 7న పుట్టిన కొన్ని పేర్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో 7th పుట్టిన వాళ్ళలో మమ్మూటి, సో మంచి యాక్టర్, మలయాళం యాక్టర్. సో ఆల్ ఇండియా ఫేమస్ మమ్మూటి గారు సెప్టెంబర్ 7th పుట్టారు. ఎంఎస్ ధోని జూలై 7th పుట్టారు. రిషబ్ శెట్టి జూలై 7th. బిభాషా బాసు జనవరి 7th. మాధవన్ తమిళనాడులో మంచి హీరో అండ్ ఇండియా అందరికి తెలుసు, మాధవన్ యాక్టింగ్ 3 Idiotsలో నవంబర్ 7th. సో కమల్ హాసన్ గారు దశావతారం ఎత్తి ఆయన, సో అన్ని పాత్రలు చేయగలరు కమల్ హాసన్ గారు, నవంబర్ 7th. రాయపాటి శాంబశివరావు గారు జూన్ 7th. ఎంఎస్ స్వామినాథన్ గారు సైంటిస్ట్ ఆగస్ట్ 7th. సో 7th పుట్టడం చాలా చాలా లక్కీ. ఈ 7th పుట్టిన వాళ్ళకి నేచర్ కనెక్ట్ అయి ఉంటుంది. చాలామంది ఏమంటే నేచర్తో కనెక్ట్ అయితేనే డబ్బులు వస్తాయి, నేచర్తో కనెక్ట్ అయితేనే మనకు డెవలప్మెంట్ అనుకుంటున్నారు. 7th వాళ్ళు పుట్టిన వాళ్ళు బై బర్త్ దే ఆర్ కనెక్టెడ్ టు ద నేచర్. సో వీళ్ళు ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ పని చేయకుండా ఉంటే బాగుంటుంది, పలానేరికి వెళ్ళొద్దు అని చెప్తుంటుంది నేచర్. సో వెళ్ళకపోవడం మంచిది. సో వీళ్ళకి ముందే ఇంట్యూషన్స్ వస్తుంటాయి బ్రెయిన్కి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యొద్దు. సో ఆ స్థలం కొనాలి వచ్చింది అనుకోండి, కొనొద్దు అని చెప్తే కొనరు. సో వాళ్ళు చెప్తారనమాట, ఆ స్థలము లిటిగేషన్లోకి వెళ్ళిందంటే నాకు చెప్పింది ముందే, అందుకే నేను డబ్బులు ఇవ్వలేదు. సో 7th పుట్టిన వాళ్ళకి జరగబోయేవి ముందే తెలుస్తుంటాయి. నేచర్ వీళ్ళకి చెప్తూ ఉంటుంది, వీళ్ళని కాపాడుతుంటుంది, వీళ్ళకి సలహాలు సూచనలు నేచర్ గాడ్ ఇస్తుంటాడు. సో అంత అద్భుతమైన పుట్టుక 7న పుట్టిన వాళ్ళకి. బై బర్త్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. సో 30 to 50% ఈ 7th పుట్టిన వాళ్ళు డాక్టర్స్, సైంటిస్టులు. సో ఎంఎస్ స్వామినాథన్ గారు 7th ఆగస్ట్ సైంటిస్ట్ ఆయన. సో 7th పుట్టిన వాళ్ళు ఎక్కువ భాగం 30 to 50% డాక్టర్స్ అండ్ సైంటిస్ట్, 10 to 20% ఇంజనీర్స్, 10% లాయర్స్, సో 10% స్పోర్ట్స్మెన్స్. సో ఎనీ స్పోర్ట్స్, ధోని గారు క్రికెట్లోకి వచ్చేట్టు చాలామంది చాలా ఫీల్డ్స్లో ఉన్నారు. సో క్రికెటర్స్ కావచ్చు, హాకీ ప్లేయర్స్ కావచ్చు, ఫుట్బాల్ ప్లేయర్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ ఇండియాలో పుట్టిన వాళ్ళ పేర్లు మాత్రమే మనకు కనెక్ట్ అవుతాయని చెప్తున్నాను. సో 7th పుట్టిన వాళ్ళు పాలిటిక్స్లో కూడా చాలా బాగా రాణిస్తారు. సో 7th పుట్టిన వాళ్ళు షేర్ బిజినెస్లు చేయకూడదు, షేర్ మార్కెట్లో రూపాయి పెట్టినా అది ఆవిరైపోతుంది. సో వీళ్ళు ఎవరికి కూడా అప్పుగా డబ్బులు ఇచ్చినా తిరిగి రావు. 7వ తేదీ పుట్టిన వాళ్ళు ఎవరికి అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు. ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేసేయండి, 10 రూపాయలు 10,000
ఇంకా రావని ఇచ్చేయండి. అప్పుగా వడ్డీ వ్యాపారం చేయకూడదు. 7th పుట్టిన వాళ్ళు నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. సో 7th పుట్టిన వాళ్ళు అందరినీ కలుపుకొని పోతారు. ఫ్రెండ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు లైఫ్లో ఎంత గొప్ప స్టేజ్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ ఎంత కింద స్టేజ్లో ఉన్నా తరచూ ఫ్రెండ్స్ కలవడానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, కలిసి తినడానికి, వాళ్ళతో పాటు ఉండడానికి ఇష్టపడతారు. సో 7th పుట్టిన వాళ్ళు హైలీ టాలెంటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ ఫ్యూచర్ని చాలా చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు. రూపాయి కూడబెట్టుకొని లగ్జరియస్ హౌస్, లగ్జరియస్ కార్స్. సో కొంతమందికి బైక్స్, ధోని అనుకోండి బైకులు పిచ్చి, సో ఫామ్ పిచ్చి, గుర్రాల పిచ్చి, బైకులు పిచ్చి. సో రకరకాల 7th పుట్టిన వాళ్ళకి ఒక రకరకాల పిచ్చులు ఉంటాయి. కొంతమందికి కార్లు పిచ్చి, కొంతమందికి ల్యాండ్లు పిచ్చి, కొంతమందికి ఇల్లులు పిచ్చి. సో ఇవన్నీ కూడా మంచి పనులే. కొనడం వల్ల రేట్లు పెరుగుతుంటాయి, ల్యాండ్స్ రేట్లు పెరుగుతుంటాయి, భూముల రేట్లు పెరుగుతుంటాయి. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్ట్ చేస్తే 2-3 ఏళ్ళలోనే అది 5 లక్షలు 10 లక్షలు అయిపోతాయి. కాబట్టి దే ఆర్ గ్రోయింగ్ ఎవ్రీ డే ఇన్ లైఫ్. సో లక్కీ నంబర్ 7, లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, లక్కీ స్టోన్ వైడూర్యం, దీని తెలుగులో పిలికన్ రాయి అంటాం, క్యాట్ ఐ అంటాం. మోర్ దెన్ 3 carats మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఆర్ సిల్వర్. స్టోన్స్ మేము తిరుపతి కాలాస్ దగ్గర అంజమేడ విలేజ్లో 108 days పూజలో పెడతాం. ఇలా మార్కెట్కి వెళ్ళామా, కొన్నామా, వేసుకున్నామా అంటే ఆ స్టోన్ మనకన్నా ముందు 10 మంది ముట్టుకొని ఉండొచ్చు, 20 మంది ముట్టుకొని ఉండొచ్చు. వాళ్ళ నెగిటివ్ కూడా ఆ స్టోన్లోకి ఎక్కే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో స్టోన్స్ 108 రోజుల పూజలో ఉన్న స్టోన్స్ ఎవరు తాకినా నెగిటివ్ తీసుకోవు. సో లక్కీ స్టోన్స్ వచ్చి క్యాట్ ఐ. ఈ క్యాట్ ఐ కావాలనుకున్న వాళ్ళు ఈ నంబర్ ఇస్తాను, రాసుకోండి. ఈ నంబర్ సంప్రదిస్తే స్టోన్ గురించి డీటెయిల్స్ అని చెప్తారు. 9703335056 9703335056. క్యాట్ ఐ కావాలని వాళ్ళు ఆ నంబర్ సంప్రదించండి. లక్కీ రోజులు మండే, వెడ్నెస్డే అండ్ సాటర్డే లక్కీ రోజులు. అన్లక్కీ డేస్లో సండే అవాయిడ్ చేయండి. ఇంపార్టెంట్ వర్క్ సండే చేయకుండా మండే, వెడ్నెస్డే, సాటర్డే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక క్యాట్ ఐ తెలుగులో ముద్దుగా మనం వైడూర్యం, పిలికన్ రాయి అంటాము. ఈ స్టోన్ తప్పకుండా వేసుకోండి. బాడీలో ఉన్న నెగిటివ్ తీసేస్తుంది, మనలో దైవ లక్షణాలని, గుణాలని నింపుతుంది, శత్రువులను దూరం చేస్తుంది, మనకు అపజయాలు లేకుండా ఒల్లి విజయాలు ఉండేలాగా ఈ క్యాట్ ఐ చూసుకుంటుంది. ఎక్కువ ఎల్లో కలర్, బ్లూ కలర్ వేసుకోండి. సో 7th పుట్టిన వాళ్ళు నేను చెప్పిన లక్షణాలు లేకుండా ఇబ్బంది పడుతూ, డబ్బుకి ఇబ్బంది పడుతూ, ఏం చేసినా కలిసి రాకపోతుంటే ఖచ్చితంగా మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో మీ పేరులో 100% కరెక్షన్ అవసరము. సో స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సో వీఆర్ ఓపెన్ ఇన్ హైదరాబాద్, మంత్లీ వన్స్ టు తిరుపతి, మంత్లీ వన్స్ టు కర్నూల్. ఫస్ట్ ఓన్లీ నాకు ఆఫీసులు, ఓన్ ఆఫీసులు ఉన్న ప్లేసుల్లో మాత్రమే ఓపెన్ చేశాను ఆఫ్టర్ 4.5 years. హైదరాబాద్, తిరుపతి అండ్ కర్నూల్. హైదరాబాద్లో ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఉంటాము. మంత్లీ వన్స్ ఇన్ తిరుపతి, మంత్లీ వన్స్ ఇన్ కర్నూల్. సో అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో చిన్న మార్పు మీకు లైఫ్ అంతా గెలుపునిస్తుంది. అండ్ మీరు ఎక్కడో ఉన్న ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్నా మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి అండ్ కిరాణా కొట్టు దగ్గర నుంచి కార్పొరేట్ ఆఫీస్ వరకు ఏదైనా ముహూర్తాలకు సంబంధించింది కానివ్వండి, పెళ్ళిళ్ళకి సంబంధించింది కానివ్వండి, నేమ్ కరెక్షన్స్ కోసం కానివ్వండి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీరు ఇబ్బంది పడుతుంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు, అలాంటి వాళ్ళు స్క్రీన్లో కల్పిస్తున్న నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, డైరెక్ట్ ఆఫీస్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తున్నాము. ఇక కాల్ చేస్తే మీకు ప్రొసీజర్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ అని చెప్తారు. సో మీకు మీ పేరులో బలం ఎంత ఉంది తెలుసుకోవాలనుకుంటే, అసలు పేరులో బలం ఉందా లేదా, కొంతమందికి పేరులో 30 ఏళ్ళ వరకు బలం ఉంటుంది, కొంతమంది 35 వరకు, కొంతమంది 40 వరకు బాగుంటుంది. జీవితాంతం బాగుంటుందా లేదా ఆ పేరు తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్కి వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 91216855
9123. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317. 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199. 9133789199. మీ పేరు బాగుంటే యు ఆర్ వెరీ వెరీ లక్కీ. మీ పేరు బాగలేదని నేను చెప్పి, ఏ నంబర్ బాగాలేదో చెప్పి, వీలైతే ఆ నంబర్ బొమ్మ కూడా ఫోటో పెట్టి మీకు క్లియర్గా వాయిస్ పంపాక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ దోషాలున్న పేరులో పేరు మార్చను, ఒక అక్షరం మారుస్తాను. మురుగదాస్ డైరెక్టర్లో ఒక ఏ బదులు ఒక ఓ పెట్టాం. అమీర్ ఖాన్ AAMIR. సో నితిన్ NITHIIN ఒక ఐ యాడ్ చేసాం. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి REDDE రెడ్డే అని ఇచ్చాం. పేరులో ఒక అక్షరమే మార్పు ఉంటుంది, బట్ విజయం 100% వస్తుంది. సో 38 లక్షల మందికి పైగా మా ఆఫీస్ ద్వారా, మా నాన్నగారి ద్వారా, నా ద్వారా కరెక్షన్లు తీసుకొని సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. చాలామంది వారం రోజులు నేర్చుకున్నారు, కోర్సు నేర్చుకొని, న్యూమరాలజీ కోర్సు నేర్చుకొని 10 రోజులు నేర్చుకొని లేదా నెల రోజులు బుక్కులు చదివేసి ఆఫీసులు పెట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర కరెక్షన్ చేసుకుంటే చాలా నష్టపోతారు. కొంతమంది ఏమంటే చేతి మీద నంబర్లు రాసుకోమంటున్నారు. ఇక్కడ చేతి మీద రాసుకుంటే దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అండి. బీరువా మీద నంబర్ రాసుకోమంటున్నారు, అది కూడా ఇబ్బందులు వస్తాయి. ఏది తెలియని సబ్జెక్ట్ నాలెడ్జ్తో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. మా నాన్నగారు BHAలో డీజీఎంగా ఉండి జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీలోకి 1987లోకి వచ్చారు. అప్పుడు న్యూమరాలజిస్ట్ అనేది ఎవ్వరు లేరు. ఇప్పుడు సందుకు ఒకరు ఉన్నారు. తెలియని వాళ్ళ దగ్గర పేరు చూయించుకుంటే ప్రమాదంలో పడతారు. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి, ఎక్స్పర్ట్ సలహా తీసుకోండి. లైఫ్ అంతా హ్యాపీగా, నా దగ్గర చిన్న మార్పు చేసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి అండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.